సాధించడం కోసం రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇరువురు కూడా దక్షిణాముఖులై ఇద్దరు తపస్సు చేశారన్నమాట. ఇద్దరు లక్ష్మణస్వామి ఇక్కడ రావడం, ఇక్కడ వాలి సంహారం చేయడం, సుగ్రీవి మరితో చేసుకోవడం కూడా ఇక్కడ జరిగిందనమాట. ఆ పెద్దది వాలి పర్వతం, ఇటు సుగ్రీవి పర్వతం కనిపిస్తుంది మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నది శ్రీరామపురంలోని స్వయంభూ రామాలయం. ఇక్కడ రామచంద్రమూర్తి ఎక్కడా లేని విధంగా దక్షిణ దిక్కుగా వెలసి ఉన్నారు. అసలు ఎక్కడా లేని విధంగా దక్షిణ వైపుకే ఎందుకు వెలిసి ఉన్నారు అనేది పంతులు గారు ఇప్పుడు మనకి చెప్తారు. మీరైతే టెంపుల్ని చూడండి. ప్రస్తుతం ఈ టెంపుల్ కొండపైన సింగిల్గా ఉంది. అసలు ఇక్కడ ఎవ్వరు చుట్టుపక్కల మనుషులు కానీ ఇల్లు కానీ ఎవ్వరూ లేరు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఎంత మిట్ట మధ్యాహ్నం అయినా సరే చల్లగా గాలేస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది కొండకి అవతల వైపు కూడా ఉంది. అటు సైడ్ మొత్తం గోదావరి కనబడుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం గుడి లోపలికి ఎంటర్ అవుదాం. సో ఇదనమాట, గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత దక్షిణ ముఖంగా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది. ఇలా ఫ్రంట్కి వెళ్ళే ముందు ఇక్కడ సైడ్లో కూడా చిన్న టెంపుల్ ఒకటి ఉంది. అలా మెయిన్ ఎంట్రన్స్లోంచి ఒక్కసారి బయటకు వచ్చి మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈ కొండపైకి ఇలా మెట్ల మార్గం ద్వారా పైకి రావచ్చు, లేదా మనం ఫస్ట్లో చూపించినట్టు బై రోడ్ కార్ మీద కూడా రావచ్చు పైకి. చూడండి అసలు గుడి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చుట్టూ మనుషులు గట్ట ఎవ్వరూ లేరు. ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. మొత్తం కొండ దిగువలో ఉన్న గోదావరి కూడా చూడొచ్చు మొత్తం ఇక్కడ. అసలు అబ్బా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకు. ఇక్కడ ఉంది శబరి నది. కొద్దిగా ఫ్రంట్ జస్ట్ అలా టర్న్ అయిన వెంటనే ఈ శబరి నది ఎదర గోదావరి రెండు కలుస్తాయి. అయ్యే పాపికొండలు. చాలా మంది టూరిజం స్పాట్స్ కోసం రాజమండ్రి నుంచి ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది గుడి గోపురం చూడండి. ఈ మెట్ల దగ్గర నుంచి మొత్తం అందరూ జనాలు పైకొచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. శ్రీరామనవమి మొన్నే అవడంతో ఇదంతా లైన్ గా పందుళ్ళు అవి వేసి లైన్ కట్టేసి ఉన్నాయి మొత్తం. ఇంకా తీర్థ మహోత్సవాలు అవి ఇప్పుడిప్పుడే జరిగి మొత్తం కంప్లీట్ చేశారు. చుట్టుపక్కల కోనవరం, వియ్యలపురం ప్రాంతాల వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. భద్రాచలం రాముల వారు ఎంత ఫేమస్, ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఇక్కడ ఈ రాముల వారు అంతే ఫేమస్. ఈ విషయం చాలా మందికి తెలీదు. స్వయంభూగా, అది కూడా దక్షిణముఖంగా ఉన్న గుడి ఎక్కడా లేదంట. గుడి పూర్తి వివరాలు పంతులు గారిని అడిగితే చెప్తానన్నారు. నాకైతే ఆయన చెప్పిన తర్వాత గూస్ బంప్స్ కూడా వచ్చాయి. మీరు కూడా వినండి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పోలవరం కడుతున్నారు కదా. ఇక్కడ పోలవరం కంప్లీట్ అయితే ఇదంతా వాటర్ వచ్చేస్తాయంట. ఈ కొండపైకి జనాలు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి కూడా ఉండదంట. ఇంత ప్రాచీనమైనటువంటి గుడి, ఇంత గొప్ప చరిత్ర కలిగిన గుడి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దక్షిణాముఖంగా స్వయంభూగా వెలిసినటువంటి గుడి దీపారాధనలు ప్రసాదాలు లేకుండా అయిపోతుందని పంతులు గారు కూడా చెప్పి బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తాం, కొన్ని మంచి పనులు జరగాలంటే ఇలాంటి కొన్ని అవాంతరాలు కూడా జరుగుతాయి. పదండి లోపలికి వెళ్లి గురువు గారిని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీరామగిరి గ్రామం, విఆర్పురం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీరామగిరి దేవాలయం, శ్రీ రామచంద్రమూర్తి దేవాలయం. ఇక్కడ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి దక్షిణముఖంగా తపస్సు చేయటం ఇక్కడ ప్రతిష్టత అనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా చారిత్రాత్మకంగా ఉన్న విశిష్టత ఇక్కడ మనకి మొట్టమొదటిగా మాట్లాడితే, రామచంద్రమూర్తి పర్ణశాలలో కుటీరం ఏర్పరచుకున్న తర్వాత అక్కడ మారీచుడు రావటం, మాయాజింక రూపంలో, తర్వాత రావణాసుడికి ఇంకా మరియు రావణాసుడు అమ్మవారిని తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఒక పక్షి ఎదురుపడుతుంది అన్నమాట. పర్ణశాలకి కొంత దూరం రాగానే ఆ రెండింటికి యుద్ధం జరిగిన ప్లేసే దుమ్ముగూడెం అని పేరు వచ్చింది అనమాట. బాగా దుమ్మిగా యుద్ధం జరిగింది కాబట్టి. అయితే ఈ దుమ్ముగూడ ఎవరైతే ఒక ప్రాంతం ఉందో అక్కడ రావణాసుడికి జటాయుపక్షి మొట్టమొదటిగా యుద్ధం జరిగిన ప్లేస్. తర్వాత రావణాసుడు ఒక రెక్క నరికేస్తాడు. అది వచ్చేసి మనకి ఎట్టపాక అనే ప్రాంతంలో పడుతుంది. ఒకప్పుడు జట్టపాక, కాలక్రమేణా ఎట్టపాకగా మారింది. తర్వాత ఇంకో రెక్క వచ్చేసి నరికితే అది రెక్కపల్లి అనే గ్రామంలో పడింది. కాలక్రమేణా అది రెక్కపల్లిగా మారింది. ఆ ఫోర్స్ గా తట్టుకొని ప్రాంతానికి ముందర ఒక ప్లేస్ లో పడింది అనమాట. సొక్కొచ్చి పడిపోయింది కాబట్టి చొక్కనాపల్లి అని ఆ పేరుకు ప్రాంతానికి పేరు వచ్చింది. చనిపోతే ఈ వార్త రామచంద్రమూర్తి తెలియదు కాబట్టి రామ అనే శబ్దంతో జీవిస్తుంటారు అనమాట. స్వామివారు పర్ణశాలకి వస్తారు. అమ్మవారు అక్కడ లేకపోవడంతో ఇంకా అన్వేషణ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అన్వేషణ ప్రారంభించుకుంటూ భద్రాచలం వస్తారు. భద్రాచలం అప్పుడు భద్రుడు ఘోరంగా తపస్సు చేసుకుంటుంటాడు. ఇంట్లో అమ్మవారి అన్వేషణలో ఉన్నాను, తిరిగి వచ్చిన తర్వాత నీ భద్రగిరి మీద అభయం ఉంటానని చెప్పేసి స్వామివారు వచ్చేస్తుంటారు అనమాట. భద్రాచలం ఉత్తరగా 32 మైళ్ళ దూరంలో రామ అనే శబ్దం వినిపిస్తుంది. స్వామివారు అంటారు, ఎవరి అరణ్యంలో నా కోసం పరితపిస్తున్నారని తీరా వచ్చి చూసేసరికి ఇక్కడ జటాయు పక్షి ఉంటుంది. అది వృత్తాంతం అంతా చెప్పి చనిపోతుంది. స్వామివారికి రాక్షసులు ఇట్లా అమ్మవారిని దక్షిణ తీసుకెళ్ళడం జరిగిందని చెప్పేసి స్వామివారికి చెప్పేది ప్రాణం విడుస్తుంది. స్వామివారి జటాయు పక్షి ఇక్కడ స్వయంగా పిండ ప్రదానం చేశారు అనమాట. అది ఇప్పటికీ కూడా మనం గుర్తులు చూడొచ్చు. ఇప్పటికి కూడా వాటిని రాముల వారి పాదాల కింద దాన్ని గుర్తిస్తే దాన్ని పిలుస్తారనమాట. మన గోదావరి ఒడ్డు నది, శబరి ఒడ్డు నది తేడా ఇంకా చూడొచ్చు మనం. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ఉన్న 2 నదులు, ఒకటి శబరి, ఇంకోటి గోదావరి. 2 కలవకుండా వేరువేరుగా ఉంటాయి.
ఇటు ఆలయం సైడ్ ఉన్నది శబరి, అటు వైపు ఉన్నది గోదావరి నది అనమాట. ఈ రెండు పాపికొండల దగ్గర కలుస్తాయి. అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు మనకు తెలియని ప్రకారం 4 నెలలు కాబట్టి వాళ్ళు యోధులు కాబట్టి యోగ దీక్ష చేపట్టాలన్నమాట రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి. ఈ నలుగురు ఇద్దరు కూడా ఇక్కడ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి 4 నెలలు మనకి యమధర్మరాజుని ప్రార్థిస్తూ, అంటే దక్షిణ దిశ ఎవరిదంటే యమధర్మరాజ్య పరిపాలన. మానవతా ధర్మంలో ఉన్నారు కాబట్టి ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు అని చెప్పడానికి వచ్చాయి కాబట్టి మనం ఏమన్నా విజయం, మనం ఏమన్నా ఇప్పుడు స్వామివారి తదుపరి కార్యం అర్థమైపోయింది. యుద్ధం ఉంటుంది, లేదంటే పెద్ద ఏదో ఒక ఖచ్చితంగా సాధించాలంటే ఖచ్చితంగా గట్టి పని ఉంది. దాన్ని సాధించడం కోసం రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇరువురు కూడా దక్షిణాముఖులై ఇద్దరు తపస్సు చేశారన్నమాట. ఇద్దరు లక్ష్మణస్వామి, ఇక్కడ రావణుడు. దక్షిణాముఖులై తపస్సు చేయడం వల్ల స్వామివారికి ఇక్కడ యోగరాముడు అని పేరు వచ్చింది. ఇదంతా 4 నెలల కాలం అయిపోయింది. 4 నెలల కాలంలో స్వామివారి ఇక్కడ వాలి సంహారం చేయడం, సుగ్రీవ మైత్రులు చేసుకోవడం కూడా ఇక్కడ జరిగింది అనమాట. ఆ పెద్దది వాలి పర్వతం, ఇటు సుగ్రీవ పర్వతం కనిపిస్తుంది మీకు. తర్వాత ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కిష్కింద ప్రాంతం కింద గుర్తించారు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి తపస్సు కాలం అయిపోయిన తర్వాత లంకకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి రావణ సంహారం చేసుకొని మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అక్కడ పట్టాభిషేకం అయిపోవడం, మళ్ళీ 10,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రామావతారం అయిపోయింది. అవతారం దాల్చేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ భద్రాచలంలో ఉన్న భద్రుడి కోసం ఆయన తపస్సు చేయడం వల్ల ఆయన మళ్ళీ తపస్సు ఆర్తనాదం కింద వినిపిస్తే వైకుంఠంలో ఉన్న వైకుంఠంలో విష్ణుమూర్తి మళ్ళీ ఆయన రామనారాయణ కింద వస్తాడనమాట. ఆయనే నారాయణుడే రాముడు వాళ్ళ కింద రావడం వల్ల మళ్ళీ ఆయన రామనారాయణ కింద పిలుస్తారనమాట. అందుకే ఆయన వైకుంఠం నుంచి వచ్చారు కాబట్టి వైకుంఠ రాముడు ప్లస్ భోగరాముడు అంటారు. కంగారులో శంఖ చక్రాలు తారుమారు అయిపోతాయి. అందుకే మనకి భద్రాచలంలో శంఖ చక్రాలు తారుమారుగా ఉంటాయి అనమాట. తర్వాత కాలం ఇదంతా కూడా మాతంగ మహాముని ఆశ్రమం. ఆ మాతంగ మహాముని అమ్మవారి ఇక్కడ ప్రతిష్ట చేసి శ్రీ సుందర సీతారామచంద్ర స్వామివారికి పేరు పెట్టారు అనమాట. ఇదంతా కూడా ఇక్కడ విశిష్టత. మనకి పర్ణశాలలో మొట్టమొదటగా రాముల వారు అక్కడ మొట్టమొదటిగా శోకం అనిపించారు. అక్కడ శోకరాముడు. దుమ్ముగూడెంలో జటాయు తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడింది కాబట్టి అక్కడ ఆత్మారాముడు. ఇక్కడ తపస్సు చేయడం వల్ల యోగరాముడు అయ్యారు. అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం వల్ల శ్రీ సుందర సీతారామచంద్ర స్వామి అయ్యారు. మనకి భద్రాచలంలో వైకుంఠరాముడు మరియు భోగరాముడు, ఇంకా అరణ్యంలో మనకి సంచరించినట్టు గుర్తులు ఉన్నాయి. దారాపల్లి అనేది ఒక థిక్ ఫారెస్ట్ లో 2 పెద్ద రామలక్ష్మణుని టేకు చెట్లు ఉంటాయన్నమాట. ఈ రామలక్ష్మణుని టేకు చెట్లు రాముల వారి లక్ష్మణ స్వామిగా అక్కడ గుర్తించి మనకి వాటిని కొలుస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి అది అరణ్యంలో మనకి సంచరించిన గుర్తున్నాయి కాబట్టి అరణ్యరాముడు. ఇవన్నీ కూడా మనకి పంచరామ క్షేత్రాల కింద పేరు. ఇది ఇక్కడ శ్రీరామగిరి విశిష్టత. ఇక్కడ అర్చకులం మా పేరు నమ్మాళ్ళు వారు. మా నాన్నగారు ఇక్కడ ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు వారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదండి, గురువు గారు చెప్పిన తర్వాత మీకు ఇంకా చాలా డీటెయిల్స్ తెలిసినాయి కదా. నెక్స్ట్ గురువు గారు చెప్పిన సుగ్రీవ కొండ అయితే ఇదే. చూడండి, చూడడానికి ఎంత సూదిగా ఉంది, నిటారుగా ఉందో. వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళంతా ఇక్కడ తిరిగిన ప్లేస్ అంటే ఇదంతా. ఇప్పటికీ స్టిల్ ఆ అరణ్యంలో చాలా గుర్తులు ఉన్నాయంట. కానీ ఈ విషయాలు చాలా మందికి తెలియదు. కొండ మొత్తం క్లియర్ గా ఈ కిందకి దిగిన తర్వాత బాగా కనిపిస్తుంది. ఇది వర్షాకాలం మొత్తం ఫుల్ గా వాగులతో మునిగిపోయి ఉంటదంట. ప్రస్తుతం అయితే ఇక్కడ జనాలు క్రికెట్ ఆడుకుంటున్నారు చూడండి. ఇదిగో ఇది సుగ్రీవుడు కొండ. ఇందాక చూసింది అయితే వాలి కొండ, ఇది అయితే సుగ్రీవుడు కొండ. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఆ రోజుల్లో అంటే పెద్ద పెద్ద మనుషులు పొడవుగా ఉండేవారు కాబట్టి మొత్తం ఇదంతా నడుచుకుంటూ తిరిగేసేవారు. ఇప్పట్లో మనం తిరగాలంటే చాలా కష్టం. ఇంతేకాకుండా మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అన్ని ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై శ్రీరామ్.